కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము రాయి, స్టోన్. నిషేధింపబడినటువంటి రాయి మూలకు తలరాయి ఆయను. ఇది యెహోవా వలన కలిగినది, మన కన్నులకు ఆశ్చర్యకరముగా నున్నది. The stone that the builders have rejected has become the cornerstone. This is the doing of the Lord, and it is marvelous to our eyes. గాయములన్ గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు, నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. సొగసైనా లేదు, స్వరూపు లేదు, దుఃఖ భరితుడాయనో. వ్యాధిగ్రస్తునిగా వ్యాకులమందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు, నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. మన అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను. వ్యాధిగ్రస్తునిగా వ్యాకులమందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు, నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. రాయి, స్టోన్. నిషేధింపబడినటువంటి రాయి మూలకు తలరాయి ఆయను. ఇది యెహోవా వలన కలిగినది, మన కన్నులకు ఆశ్చర్యకరముగా నున్నది. The stone that the builders have rejected has become the cornerstone. This is the doing of the Lord, and it is marvelous to our eyes. தாழ்மையில் கிடந்த உன்னை தந்தையவால் நீக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தந்தையவால் நீக்கிடுவார். உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜபம் கேட்டா, அநாதையாய் தவித்தான் ஆகாரின் குறை தீர்க்க. அநாதையாய் தவித்தா அந்த ஆகாரின் குறை தீர்க்க. உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. பாவத்தில் இருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். பாவத்தில் இருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தந்தையவால் நீக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தந்தையவால் நீக்கிடுவார். உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. இயேசுவின் முன் நடந்தால் நீ யோர்தானை கடந்திடலாம். இயேசுவின் முன் நடந்தால்
நீ யோர்தானை கடந்திடலாம், விசுவாசம் உனக்கு இருந்தால் அந்த எருக்கோவை தகர்த்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தால் அந்த எருக்கோவை தகர்த்திடலாம். உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காదే. మరణమగునంతగా ఆయన అంటే శిలువ మరణం పొందినంతగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తమునకు విధేయత చూపుటను బట్టి దేవుడు మరణం నుంచి ఆయన తప్పించను, ఆయన అంగీకరింపబడను. అన్ని నామముల కంటే పైనామం కలిగినదిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము హెచ్చించబడను. కుమారుడు కలిగినటువంటి వాడే నిత్యజీవము కలిగినటువంటి వాడు. మీలో నిత్యజీవము కావాల్సినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అయితే మీరు కుమారుని కలిగి ఉండాలి, యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండాలి. పరలోకంలో ప్రవేశం కొరకు ఎవరైనా ఆస్తి కలిగి ఉన్నారా? ఆ వర్ణనాతీతమైనటువంటి లోకములో మీరు కట్టనటువంటి భవంతుల్లో నివసించుటకు, మీరు నాటినటువంటి తోటల యొక్క ఫలములను భుజించడానికి, సముద్రానికి, దీవెనలోనికి, ఆశీర్వాదంలోనికి, దేవుని యొక్క సహవాసంలోనికి, సూర్యుడు చంద్రుడు లేనటువంటి ఆ పరలోకంలోనికి, గొర్రెపిల్లి వెలుతురుగా దీపముగా ఉన్నటువంటి ఆ పరలోక పట్టణానికి రావటానికి ఆశ కలిగినటువంటి వారిగా ఉన్నారా? అయితే మీరు కుమారుని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపక్షమాపణ పొందుకుంటారు. ఎలాగనగా ఇప్పుడు యేసుక్రీస్తునందున్నటువంటి వారు నూతన సృష్టి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ఒక సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ కూడా ఒక క్రొత్త సృష్టి, అంటే క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలి నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి తమ పొరుగు వారికి ఎంత మాత్రం కూడా హాని చేయకుండా, కీడు చేయకుండా, అపాయం కలుగు చేయకుండా, నష్టం కలుగు చేయకుండా, వారి పట్ల పగ, అసూయ, ద్వేషము, ఈర్ష్య ఏమీ లేకుండా ఒక చిన్న పిల్లవాని మనస్సు వారు కలిగి ఉండటం బట్టి పరలోకంలో ప్రవేశం అర్హత పొందుకుంటారు. ప్రవేశించడానికి నిషేధింపబడినటువంటి రాయి మూలకు తల రాయి అనేది యెహోవాని కలిగింది మనకు ఆశ్చర్యకరంగా ఉన్నది. దిస్ ఇస్ ద డూయింగ్ ఆఫ్ ద లార్డ్, ఇట్ ఇస్ మార్వెలస్ టు అవర్ ఐస్. వాట్ ఇస్ ద డూయింగ్? Jesus Christ was made the chief stone, cornerstone, precious stone, and this is the cornerstone for the building of the house of God. This is the cornerstone for the building of the temple of God, in which we are going to dwell forever and ever. Though I walk through the valley of shadow of death, I fear no evil. Thy rod and thy staff, they comfort me, for thou art with me. Thou hast anointed my head with oil, and thou hast prepared a table before my enemies, and I shall dwell in the house of the Lord forever and ever. చూసారా, పరలోకంలో మనము యుగ యుగాలు తరతరాలు జీవిస్తాం. దాని కొరకు మనం సిద్ధపడాలంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుని కలిగి జీవించాలి. మేలు చేసే వారముగా ఉండాలి, ఉపకారం చేసే వారముగా ఉండాలి, ప్రేమ కలిగినటువంటి వారముగా ఉండాలి, వాక్యం కలిగినటువంటి వారముగా ఉండాలి, వాక్యాధారమైనటువంటి జీవితాలు జీవించే వారముగా ఉండాలి. మన చుట్టుప్రక్కల కృంగి ఉన్నటువంటి వారిని బలపరిచేవారిగా, ధైర్యపరిచేవారిగా, ఆదరించేవారిగా, ప్రేమించేవారిగా, యేసుక్రీస్తు ప్రభు ప్రేమను ప్రకటించేవారికి ఉన్నప్పుడు ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత మనం ఎక్కడ కన్ను తెరుస్తాం? పరలోకం. పరలోకం ఉంటే కదా, దేవుడు ఉంటే కదా. జీవాధిపతి లేకుండా జీవం ఎక్కడి నుంచి వస్తుంది? మనం జీవం కలిగి ఉన్నామా? ఆ జీవం యేసుక్రీస్తు ప్రభు నుండి వచ్చింది. ఆ జీవాధారం ఆయనే. May God grant grace to all the audience to receive the Son, Jesus Christ, and have eternal life. Amen.